ఇక డీటెయిల్స్ చూస్తే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యాటక ఎక్సైజ్ శాఖ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. కాగజ్ నగర్ పట్టణంలోని ఎల్లగౌడ్ తోటలో 26 కోట్లతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 30 పడకల నుంచి 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్గ్రేడ్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులు బాగున్నాయి. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశాడని బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గుండివాగుపై వంతెన, లక్మాపూర్ వంతెనలు నిర్మించలేదని తెలిపారు. దళితులకు 3 ఎకరాల భూమి ఊసేయలేదన్నారు. గుజరాత్ నుండి తుఖానీకి తెచ్చిన చీరలు ప్రజలు అడవి పందుల నుండి కాపాడుకునేందుకు కంచెలుగా ఏర్పాటు చేసుకునేందుకు ఉపయోగపడ్డాయని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చక్కటి ప్రజాపాలన అందిస్తుందని తెలిపారు. అది తప్పులేదు. అయితే జరిగింది ఏంది? వాస్తవంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2014 2 జూన్ అంతేనా ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్తో అప్పచెప్పడం జరిగింది. రాష్ట్రం ఆనాడు ఉమ్మడి రాష్ట్రం పెద్ద రాష్ట్రం నుంచి చిన్న రాష్ట్రం అయింది. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడింది. హైదరాబాదే గుండెకాయ, ఆదాయం రాష్ట్ర ఆదాయానికి కూడా హైదరాబాద్ గుండెకాయ. హైదరాబాదు ఆదాయం, మిగులు బడ్జెట్ అయినా కూడా మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు. ఇన్ని చేసినా కూడా సమస్యల పరిష్కారం కాలే. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు 2 జూన్ నాడు రాష్ట్రం పైన ఉన్న అప్పు అంటే సమైక్య రాష్ట్రంలో ఆనాడు ఆంధ్ర పాలకులు పరిపాలించిన సందర్భంలో సమైక్య రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని 22 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. 64 సంవత్సరాల పాటు. ఈ 22 ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారు, తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. మరి 64 సంవత్సరాలు 22 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు 65,000 కోట్ల రూపాయలు ఉంటాయి. మీరెట్లయితే రైతులు కానీ మహిళా సంఘాలు కానీ బ్యాంకులకి వెళ్ళి అప్పు తెచ్చుకుంటారో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే బ్యాంకుల నుంచి అట్లాగే రిజర్వ్ బ్యాంకు ద్వారా